మార్వాడి గో బ్యాక్, మార్వాడికో భగావో. ఇప్పుడు తెలంగాణలో రగిలిపోతున్న నినాదాలు ఇవే. మార్వాడీలు ఎందుకు ఉండకూడదు, మార్వాడీలని ఎందుకు వెళ్ళగొట్టాలి అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అసలు తెలంగాణలో మార్వాడీల్ని వెళ్ళగొట్టాల్సిందే అనే నినాదం, ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? మార్వాడి సంస్కృతికి వ్యతిరేకమా లేకపోతే మార్వాడీలకు వ్యతిరేకమా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ శ్యామ్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్యామ్ గారు నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను శ్యామ్ గారు. ఇప్పుడు మొత్తం అంతా కొన్ని వర్గాలు ఓవైపు, మీరు ఒకవైపు. తెలంగాణలో తెలంగాణ ఆదాయం పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మార్వాడీలను వెళ్ళగొట్టాల్సిందనే కుట్రకు తెరలేపింది మీరే అనేటువంటిది మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఏంటి అసలు? మీరే అన్నారు ఆరోపణ అని. ఎస్, అంటే ఇక్కడున్నటువంటి వర్గాలు, కొన్ని వర్గాలు అని మీరు అన్నారు. ఇక్కడున్నటువంటి వర్గాలు కావా? ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి కులాలు కావా? నిన్నగాక మొన్న రోడ్లు ఎక్కినటువంటి వైశ్యులు ఇక్కడి వారి కాదా? గతంలో మనం చాలా సోషల్ మీడియా ద్వారా మీలాంటి వాళ్ళ దృష్టికి వస్తూ ఉంది. స్వర్ణకారులు తూప్రాంలో ఈ ప్రాంతం వాళ్ళు కాకుండా రాజస్థాన్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి వ్యాపారాలు పెట్టుకొని బంగారం పని చేయడం కానీ వెండి పని చేయడం ద్వారా వాళ్ళ కులవృత్తి ధ్వంసం అయిపోయి ఏమంటారు తేజ మన బంగారం తయారు చేసేటటువంటిది ఇది ఉంటుంది కదా, అది తాగి చచ్చిపోయారు. ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నటువంటి ఎవరు రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు రావడం ద్వారా వాళ్ళందరూ రోడ్లకి పోరాటం చేశారు. ఆ స్వర్ణకారుల మధ్య మారువడి బంగారు వ్యాపారస్తుల మధ్య ఘర్షణ ఏర్పడితే ఏళ్ళు కూడా ఇరిగిపోయాయి. ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు మనుషులు కాదా? చేనేత కార్మికులు పొట్ట చేత పట్టుకుని ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయని ఉద్యమ సమయం నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ సలాగలేదు, పోతూనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదా? కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఎవ్వరి కుట్ర ఇందులో దాగిలేదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపార ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి పోరాటం. అసలు ఉన్నట్టుండి మార్వాడీల మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఎక్కడ పుట్టింది? ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది ఉన్నట్టు ఉండి నేను పుట్టించిందో మొన్ననే పుట్టిందో కాదన్న. మనం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం. అంతకుముందు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం చేశాం. 60 ఏళ్ల కింద చేశారని చెప్పారు. మళ్ళీ 20 ఏళ్ల కింద మొదలైంది, రాష్ట్రం సాధించుకున్నాం. అంత మాత్రాన ఆగిపోయిందా ఉద్యమం? ఆగిపోలే. మీరు కరెక్షన్ చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవాలు తెలియచ్చు. ఓకే, ప్రజల నుంచి వస్తున్నటువంటి మాటలు మార్వాడి గో బ్యాక్ అంటే మనుషుల్ని వెళ్ళిపోవాలి వీళ్ళు అంటారు. దట్స్ మై క్వశ్చన్. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మీ నినాదమా, మార్వాడికో భగావో తెలంగాణ జాగో అనేటువంటి మీ నినాదమా? ఏంటి అసలు మీ స్లోగన్ ఏంటి? ఆంధ్రోళ్ళని నెల్లగొడతాం అని అన్నారు. ఆంధ్రోళ్ళని నెల్లగొట్టామా? ఇక్కడ ఆంధ్ర అన్నలు వ్యాపారం చేసుకోవట్లేరా? ఇక్కడ ఆంధ్ర అన్నలు బతకట్లేరా? ఎస్, ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు 60 ఏళ్ల కాలంలో మన అందరం తెలుగులో అనేటువంటి ముసుగుతోని దోసుకొని పోయారని ఇక్కడున్నటువంటి బిడ్డలు పోరాటం చేస్తే, ఇక్కడున్నటువంటి మేధావులు మమ్మల్ని అందరినీ చైతన్యం చేస్తే ప్రాణత్యాగాలు చేసి మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రైట్, మేమేమంటున్నాం? ఈరోజు చెరువులో చేపలు పట్టుడు, చేనులో తాళ్ళు ఎక్కుడు తప్ప మిగతా పనులన్నీ మార్వాడి చేసేసాడని గ్రామీణ ప్రాంతంలో కోమటోళ్ళు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కులాల వారు కానీ వచ్చేసి మా వృత్తిని ధ్వంసం చేస్తూ ఉన్నారు, మాకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారని పెద్ద ఎత్తున గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. అంతకుముందే మేము ఈ చర్చని పెట్టాం. ఇలాంటి వాదనలు వస్తాయని చేయలేము మేము. కానీ మొన్న ఏదో మోండా మార్కెట్లో దళితుడిని కొట్టినందుకు పుట్టినటువంటి ఉద్యమం కాదు. వాళ్ళిద్దరు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు కదా, ప్రభుత్వాలు మాట్లాడతాయి కదా, ఉద్యమం ఆపండి అంటే ఇక్కడితో ఆగిపోయేది కాదు. నిన్న ఎల్బీ నగర్లో కోమట్లందరూ వైశ్యులందరూ రోడ్లు ఎక్కారా లేదా? స్వర్ణకారులందరూ గలం ఇప్పి వినిపిస్తున్నారా లేదా? ఆమనగల్లో అయితే ఏకంగా బందే జరిగింది. 22వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళే ఒక జేఏసీగా ఏర్పడి బంద్కు పిలుపునిచ్చారు. దీని ఇంటింటికి వెళ్ళి తెలంగాణ శ్యామ్ చెప్పాడా? ఏముంటాయి? ఇదంతా నాన్ సెన్స్. రైట్, నిజంగా వీళ్ళు ఆత్మహత్యలు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు స్వర్ణకారులు, లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మార్వాడి వల్ల వాళ్ళు ఎవరైనా సరే నార్త్కు సంబంధించినటువంటి ఈ వృత్తి ఎవరు చేస్తున్నారు? ప్రధానంగా బంగారం షాపులు ఎవరి? హైదరాబాద్లో ఎక్కువగా నార్త్ వ్యాపారాలు ఎవరు చేస్తారు? పెయింట్ షాపులు వాళ్ళే, ట్యూబ్లైట్ షాపులు వాళ్ళే, ప్లంబింగ్ షాపులు వాళ్ళే, బంగారం షాపులు వాళ్ళే, వెండి షాపులు వాళ్ళే, పానీపూరి బండి వాళ్ళదే. ఇవన్నీ షాపులు వాళ్ళే కదా. రైట్, మేమేమంటున్నాం? మిమ్మల్ని పొమ్మనే హక్కు మాకు లేదు. మేము పొమ్మని అంటలే. ప్రాంతేతరుడు వచ్చి మా ప్రాంతం మీద దాడి చేసినప్పుడు, ఒక దళితుని కులం పేరు మీద బహిరంగ ప్రదేశంలో దూషించినప్పుడు
పన్ను ఇరగొట్టినప్పుడు అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆరకటికని ఒక ముదిరాజును ఒక యాదవ్ కుల వృత్తిని అవమానించినప్పుడు ఓ ప్రాంతం వాడిగా నాకు బాధ అనిపించి ఎస్ మార్వాడి గో బ్యాక్ అన్నమాట వాస్తవం. కానీ అంతకు ముందే మేము ఎప్పుడో మా కల్చర్, మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడబోతా ఉన్నది. చాప కింద నీరులాగా కొన్ని రకరకాల అయినటువంటి తిండిని కానీ ఇంకా రకరకాల పండుగల్ని కానీ మా మీద బలవంతంగా రుద్దుతారేమో భయం వేసి మేము ఎప్పుడో, నేను ఒక్కడిని కాదు, తెలంగాణలో ఉంటున్న మేధావులు ఎప్పటి నుంచో చర్చిస్తూ ఉన్నారు. మీరు అన్నది నిజమే. సమోసాలు అమ్మేది వాళ్ళే, పానీపూరీలు అమ్మేది వాళ్ళే, గోల్డ్ షాప్ నుంచి పెయింట్ల వరకు అమ్మేది వాళ్ళే. వనరులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వనరులు మన దగ్గర లేవు కాబట్టి వ్యాపారాలు చేసుకోవట్లేదు. అటువంటిప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఇంత అక్కసు? ఎగ్జాక్ట్లీ అదే అన్న. నీ ప్రాంతం ఎక్కడైనా బతికేటువంటి హక్కు నీకున్నప్పుడు ఎస్ అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు కూడా నీకు గుర్తుకు రావాలి. ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యాపారం పెట్టుకున్నావు. ఒక మార్వడి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. మార్వడి అంటే మార్ అనేటువంటి ప్రాంతం, వడి అంటే నివాసం అని అర్థం. నివాసం ఉండే మార్వడి అంటే కులం కాదు, వీళ్ళందరూ కులం అనుకుంటారు. మార్వడి వ్యాపారం రాజస్థాన్లో ఒక ప్రాంతం అది. ఎస్ మార్వడి బంగారం షాప్ పని చేసుకునేటువంటి బంగారం వ్యాపారస్తుడు మార్వడి ఉన్నాడు. రోడ్డు పక్కన వినాయకుని చేసేటువంటి వాళ్ళు ఉంటారు, మీరు ఎప్పుడైనా చూసారా? పెద్ద పెద్ద టెంట్ తీసుకుని వాళ్ళు కూడా మార్వడి ఉన్నారు. ఆయన ఒకటేనా? కాదు, ఆయన కులం ఈయన కులం వేరు. నేను చెప్తాను ఏం జరుగుతుంది వాళ్ళ వల్ల అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగుడో మన తెలంగాణ బిడ్డనో ఒక అవసరమైన తెలంగాణలో ఒక ఖాళీగా ఉన్నటువంటి షెల్టర్ షాప్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడు. సేటు ఓ సంవత్సరం అగ్రిమెంట్ చేసుకుంటాను, 1 లక్ష రూపాయలు నీకు ఇస్తాను, షాప్ నాకు అంటే. మార్వాడి ఏం చేస్తాడు? 5 లక్షలు ఇచ్చి ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, నేను 5 లక్షలు ఇస్తాను నీకు అని చెప్పేసి ఆయనతో పోటీ పడతాడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుడు, స్థానిక వ్యాపారస్తుడు మార్వాడితోని పోటీ పడలేకపోతున్నాడు. బికాస్ ఆఫ్ మార్వాడీల దగ్గర యూనిటీ ఉంది, మార్వాడీల దగ్గర డబ్బులు ఉన్నాయి, మనోళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇదొక డామినేషన్. నెంబర్ 2, కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకు కార్పొరేషన్ నిధులు ఇచ్చి లేకపోతే వ్యాపారాలు పెట్టించి ప్రోత్సహిస్తారంటే ప్రోత్సహించరు. మీకు అర్థమైందా? వాళ్ళ పక్షాన వాళ్ళు మద్దతు అడగకుండానే కొన్ని రాజకీయ పార్టీలు పోయి 100% మేము మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్లకే సపోర్ట్ చేస్తామని వాళ్ళ పక్కన నిలిచాయి. ఒక జాతీయవాద ముసుగుతోనో ఒక రకమైనటువంటి ముసుగుతోని మనందరం బంధువులం అనేటువంటి దాంతో సంపద మొత్తం దోసుకొని పోతా ఉన్నారు. రైట్, వీళ్ళు ఏమంటా ఉన్నారు? మీరన్న క్వశ్చన్ కూడా నాకు అర్థమైంది. మార్వాడీలు ఈ దేశం వాళ్ళు కాదా? మార్వాడీలను పొమ్మనే హక్కు మీకు ఎక్కడిది? గుజరాతీ వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదా? మిమ్మల్ని పొమ్మనే హక్కు మీకు ఎక్కడిది? రైట్, మేము వద్దనట్లేదు, పొమ్మని ఎవరు అనట్లేదు. ఎవరి దగ్గర కొనమంటా ఉన్నారు? చేనేత కార్మికుడి దగ్గర బట్టలు కొనమని చెప్తున్నావా? మనూరు కోమటాయన దగ్గర నువ్వు వస్తువులు కొనమని చెప్తున్నావా? మనూరి స్వర్ణకారుడి దగ్గర బంగారం చేయించుకోని చెప్తున్నావా? లేదే, గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీల దగ్గరనే కొనాలా, మనోడి దగ్గర కొనకూడదా? నువ్వు పక్కన చేరినప్పుడే నీ వైఖరి అర్థమైంది. తెలంగాణ ప్రజల వైపు మీరు లేరు, తెలంగాణ కులాల వైపు మీరు లేరు. కొన్ని రాజకీయ పార్టీలు మీకు డబ్బులు ఇస్తున్నాయని స్పష్టంగా వాళ్ళే ఒప్పుకున్నారు. ఇటువంటి ముసుగుతోని ఇక్కడ ఉన్నటువంటి సంపదని మొత్తం నార్త్కు సంబంధించినటువంటి మార్వాడి, రాజస్థాన్, గుజరాతీలు దోసుకొని పోవడమే కాకుండా నకిలీ వస్తువులు అమ్ముతున్నారని మహబూబాబాద్ జిల్లా, వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం మహబూబాబాద్ జిల్లాలో పైపులు నకిలీ అమ్ముతున్నారని బయటపడ్డాయి. నిన్నగాక మొన్న కర్నూలు జిల్లాలో నకిలీ చార్జర్లు, ఫోన్లు అమ్ముతున్నాయని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇచ్చేశారు. ఒంగోలు అయితే గో బ్యాక్ మార్వాడిని పెద్ద ఉద్యమమే చేశారు. సో ఇది ఎప్పటి నుంచో ఉంది ప్రజలలో. గ్రామాన మార్వాడి పాకిపోయాడు, మా ఉద్యోగ ఉపాధి అవకాశాలని కొల్లగొడతా ఉన్నాడు, మా అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నాడు అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది. మా మోండా మార్కెట్ సికింద్రాబాద్ నుంచి మొదలైంది, అంతే తప్ప నాకేం స్వార్థం. అన్ని వ్యాపారాలు మార్వాడీలు ఆక్రమించారు అనేది మీ ఆబ్లిగేషనా? లేకపోతే వ్యాపారం పేరుతో వచ్చి తెలంగాణ సంస్కృతిని దెబ్బ కొడుతున్నారు, అది మాత్రమే కాకుండా పొట్టగొడుతూ నకిలీ వస్తువులు అమ్ముతున్నారు అనేటువంటిది మీ ఆరోపణ? అన్నీ ఉన్నాయి, దీంట్లో రకరకాల ఆరోపణలు ఉన్నాయి అన్న సమాజం నుంచి వస్తున్నాయి. మేమేమంటున్నాం అంటే బతుకమ్మ, అంతకుముందు ఆంధ్రోళ్ళ అట్టు వేరు, ఆంధ్రోళ్ళ పూతరేకులు వేరు, మా జొన్న రెట్టలు వేరు, నీ అట్టు వేరు, ఇది మనం ఇటువంటి భాష కానీ లేదంటే తిండి కానీ మీది వేరు మాది వేరు. నీ అట్టుకున్న జొన్న రొట్టె చుట్టారికం ఎక్కడిది? పొమ్మంటే పోవేంద్ర పోరావు ఆంధ్రధర అని పాటలు పాడాము, గంతులేసాము, రకరకాల వ్యత్యాసాన్ని చూపించి మన రాష్ట్ర ప్రజల్ని చైతన్యం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎస్, మేమేమంటున్నామంటే సంస్కృతి సాంప్రదాయాలు ఎవరి రాష్ట్రం వాళ్ళకు ఉంటాయి. గుజరాతీ సంస్కృతి వాళ్ళకున్నది, ఇంత పెద్ద ఆయన ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు, మా తెలంగాణ సంస్కృతి మాకున్నది. కానీ మా సంస్కృతి కంటే మీ సంస్కృతే గొప్పది అనేటువంటి భావనలో మా ప్రజలను నెడతా ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎలా
జగదీష్ మార్కెట్లో ఎప్పుడైనా మీరు బతుకమ్మ పండుగ ఆడంగా కానీ బోనాల పండుగ చేయంగా కానీ చూశారా హైదరాబాద్లో? చూడలేదు. రైట్. కొన్ని కమ్యూనిటీ ఏరియాస్ ఉంటాయి. వాళ్ళ పర్టికులర్గా మార్వాడి కమ్యూనిటీలో, గుజరాతీ కమ్యూనిటీలో, రాజస్థాన్ కమ్యూనిటీలలో ఇక్కడనే వాళ్ళ ఓట్లు ఉన్నాయి, ఇక్కడనే ఆధార్ కార్డు ఉన్నది. 350 ఏళ్ళు అయింది వాళ్ళు వచ్చి. నిజాం నవాబుల హయాంలోనే మేము ఇక్కడికి వచ్చాం, ఇక్కడే పుట్టాం, మా నెత్తురు ఇక్కడనే, మా నేల ఇక్కడనే, మా తాతలు ముత్తాతలు ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం అంటున్నారు కదా. అసలు మమ్మల్ని తెచ్చింది నిజాం ప్రభువులు అనేటువంటిది కదా, చారిత్రకంగా కూడా వాస్తవమే కదా. మరి అయితే కృతజ్ఞతగా మీరు నిజాంకే ఉండాలి, నిజాం వారసులకే కృతజ్ఞతగా ఉండాలి కదా. మీ పక్కన చేరినటువంటి రాజకీయ నాయకులు ఎవరు? బీజేపీ వాళ్ళు కదా. ఇదంతా ఒక డ్రామా. నేను చెప్తాను, ఎస్ మీ బంగిడిని మీరు గౌరవించుకోండి, మీరు ఆడుకోండి, తప్పలేదు. కానీ బలవంతంగా మా మీద రుద్దకండి. మా చిరుతలు ఉన్నాయి, మా కోలాటం ఉన్నది, మా బతుకమ్మ మాకున్నది, మీ పండుగలు మీకుంటాయి. మా పండుగల ప్రాధాన్యతని తగ్గించేటువంటి ఒక కుట్ర చాప కింద నీరులాగా. బతుకమ్మ ఆడట్లేదు, బోనాలు ఆడట్లేదు, కేవలం దాండియా ఆడుతున్నారు అనేటువంటిదేనా? ఆడమని మేము అంటలేదు. ఇంతకుముందు కూడా ఒక ఆయన జర్నలిస్ట్ మిత్రుడు ఎవరో ఆడితే నీకేం ప్రాబ్లం, హిందూ పండుగనా, ఆ పండుగనా, ఈ పండుగనా అన్నాడు. ఈ పండుగ కాదా? అధికార పండుగనా అది? ఏమన్నా దాండియా? తెలంగాణ అధికార పండుగ గురించి నేను మాట్లాడితే తప్ప? అధికార పండుగ ఏది? తెలంగాణ అధికార పండుగ బతుకమ్మ కదా, దాండియా కాదు కదా. అలా అని చెప్పి దాండియా ఆడొద్దని మేము చెప్పట్లేదు, ఆడుకోండి, దీన్ని గౌరవించండి. నా రాష్ట్రంకి వచ్చి 350 సంవత్సరాలైనా ఇంకా నీకు తెలంగాణ తెలుగు యాస భాష రాలేదంటే ఏమన్నట్టు? నీ రాష్ట్రంకి వచ్చినా నీ గుజరాతీని మాట్లాడు, నీ హిందీనే మాట్లాడాలి నేను, నువ్వు ఇక్కడికి వచ్చినా నీ హిందీనే మాట్లాడాలి నేను. బలవంతంగా నువ్వు నన్ను హిందీ మాట్లాడమంటావు. అసలు తెలంగాణలో ఉండేది మొత్తం అంతా తాగుబోతులే, పొద్దున్నే లేవరు. మేము వచ్చిన తర్వాతే ఇక్కడికి వ్యాపారం అంటే ఏంటో చూపించినాము, వాళ్ళలో డబ్బులు అంటే ఏంటో చూపించినామని చెప్పి ఒక మార్వాడి పెద్దగా చలామణి అవుతున్న ఓ వ్యక్తి చెప్పాడు. అవును, అదే అన్న నేనేమంటున్నానంటే సీమాంధ్రులు కూడా ఇలాగే అన్నారు, అవమానించారు. హీరోలు ఆంధ్ర నుంచి ఉంటే విలన్లు తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు, కామెడీ యాక్టర్లు లేకపోతే తాగుబోతులని ఇలా చిత్రీకరించేవారు. గోల్కొండకు నువ్వేమన్నా రాళ్ళు మోసినవా, చార్మినార్కి నువ్వేమన్నా సున్నం వేసినవా, రామప్ప చెరువులు కట్టినవా, నాగరికతను నిర్మించి కాకతీయుల్లాగా మాకేమైనా నడవడిక నేర్పించినవా అని వాళ్ళ కళ్ళు తెరిపించాం సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా. ఏ రోజు కూడా ఆంధ్ర అన్నలు మమ్మల్ని రక్తాలు వచ్చేలాగా కొట్టి తిట్టి చేసింది లేదు. ఇది ఒక న్యాయమైనటువంటి పోరాటం, వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారంట అని ఆంధ్ర వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఇది చేశారు. ఎస్, అలా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను సూటికి ఒకటే ప్రశ్నిస్తాను. 5 గంటలకు లేచి మీరు వ్యాపారాలు చేసుకుంటాం, మేము పొద్దున్న నుంచి సాయంత్రం 10 గంటల దాకా దుకాణాల్లో కూర్చొని అద్భుతంగా వ్యాపారాలు చేసుకుంటాం అంటున్నారు కదా. మీకంటే ముందు 3 గంటలకు లేచి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, నీ దుకాణం ముందు పడ్డటువంటి చెత్తను చెదారాన్ని తుడిచేది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణ ప్రజలు కదా. నువ్వు సోమరిపోతావు కదా, వాళ్ళకంటే 2 గంటలకు లేట్ లెగుస్తా ఉన్నావు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద ఆయన? కాబట్టి ఇదొక రకమైనటువంటి జులుం. మాకు పని చేత కాకపోతే, మేము తాగుబోతులేమైతే నీ దగ్గర ఇంత రెవెన్యూ ఎలా కూడబడ్డది? నీకు డబ్బులు ఇవ్వకుండానే ఇస్తున్నావా? మరి తెలంగాణ ప్రజల డబ్బులు ఇవ్వకుండానే నీ దుకాణంలోకి వస్తూ ఉన్నారా? ఎలా నీ దగ్గర రెవెన్యూ ఎలా జమ అవుతుంది? కాబట్టి మార్వాడీల పేరుతో చలామణి అయ్యే వాళ్ళంతా నకిలీ సరుకులు అమ్ముతున్నారు, 0 నెంబర్ దందా చేస్తున్నారు, వాళ్ళు జిఎస్టీలు ఎగ్గొడతారు, ట్యాక్సులు కట్టరు, ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, డిజిటల్ పేమెంట్లు చెయ్యరు అనేటువంటిది ఈ మధ్య కాలంలో మీరు కూడా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. కట్టుబడి ఉంటారా శ్యామ్ దీనికి? 100%. అంటే అందరూ కాదు అన్న, నేనేమంటున్నాను, అందరూ కాకపోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్న ఎప్పుడైనా సరే అన్న, ఒక ఉద్యమం మొదలైనప్పుడు దాని మీద రకరకాల బురదలు వేసే ప్రయత్నం చేస్తారు. మేమేమంటున్నాం, మంచి వాళ్ళు రాజస్థానీలు, గుజరాతీ, మార్వాడీలు అన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చు, మేము కాదనంటలే. ఎస్, నరేంద్ర మోడీ గారేమో డిజిటల్ పేమెంట్లు చేయమని చెప్పాడు, మీరేమో లిక్విడ్ క్యాష్లు తీసుకుంటా ఉన్నారు. పానీపూరి కానీ లేకపోతే రకరకాల చిన్న చిన్న షాపులు పెట్టుకుని దాల్బాటి, కచోరీ, పావుబాజీ ఇటువంటి అమ్మేటువంటి దుకాణాలలో కానీ మీరు పెట్టుకోండి. మీరు జిఎస్టీలు కట్టకుండా నకిలీ 2 నెంబర్ మాల్ అమ్ముకుంటూ, జులుం చెలాయించుకుంటూ, మా బిడ్డల్ని కొట్టుకుంటూ, ఒక మార్వాడి సేటు ఉన్నాడంటే ఆయన ఏదో పెద్ద వ్యక్తిలాగా ఆ ఏరియాలో పెత్తనం చెలాయించాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి నీ దగ్గరనే ఇది చేసేటువంటి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. మాకు ఆ ఆధిపత్యం నచ్చలే. ఒక చాప కింద నీరులాగా మా దాంట్లోకి జ్వరపడి మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. ఏకంగా వీళ్ళు రాజకీయ రంగంలోకి కూడా దూరిపోయారు. రాజాసింగ్ లాంటిదైతే ఇక్కడ సరే ఇక్కడ పుట్టవచ్చేమో కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఎమ్మెల్యే అయి ఉండి రాజాసింగ్ గుజరాతీ మనుషుల వైపు నిలుచున్నాడు. రేపు పొద్దున వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా గ్రామాన పాకి, రాజాసింగ్ ఏముంది, బండి సంజయ్ అటే ఉన్నారు, మాధవిలత అటే ఉన్నారు, కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా అందరే ఉన్నారు. మీరు ఒక్కరు మాత్రమే మార్వాడీలకు వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళ జాతీయ పార్టీలు అన్న వాళ్ళైతే ఓపెన్గా ఒప్పుకున్నారు. ఒక నాకు మిత్రుడు ఫోన్ చేశాడు, మీరు కాల్ రికార్డ్ విన్నారో లేదు, ఆయన ఏమంటాడు, ఫండ్ ఇస్తాం మేము అంటున్నాడు. ఇస్తే ఈ బాబు ఎవరికి ఇస్తున్నావు ఫండ్?
బీజేపీ పార్టీకి విన్నాను. ఓపెన్గా ఒప్పుకున్నాడు. బీజేపీ ఫండ్ ఇస్తే ఈ కులాల వైపు ఎందుకుంటుంది బీజేపీ? తెలంగాణ ప్రజల వైపు ఎందుకుంటుంది బీజేపీ? ఉండదు కదా. ఫండ్ ఇస్తామని ఒప్పుకున్నాడు, రైట్, ఉండండి. మీరు వాళ్ళు డబ్బుల వైపే ఉన్నారు, తెలంగాణ ప్రజల వైపు లేరు. బండి సంజయ్ కానీ, మాధవిలత గారు కానీ, లేకపోతే రాజాసింగ్ గారు కానీ. మేమేమంటున్నాం, రైట్, గ్రామాన మీరు పాకిపోయి రేపొద్దున రాజాసింగ్ లాంటి వ్యక్తి ఇంకో దగ్గర ప్రమాదం ఇలా తయారైపోయాడు అనుకో, ఇది తెలంగాణ రాజస్థానా అనేటువంటిది ఇది చేసుకోవాలి మనం రానున్నటువంటి రోజుల్లో. ఆమనగల్లో బంద్ జరిగింది, ఎల్బీ నగర్ లో వైశ్యులు రోడ్డెక్కారు. ఈ 2 ఘటనలు తప్పితే 22వ తారీఖు విద్యార్థుల బంద్, సరే ఓకే, 22 విద్యార్థుల బంద్, ఈ 3 ఘటనలు తప్పితే రావాల్సినంత స్థాయిలో మీరు చెప్తున్నటువంటి మార్వాడి గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్ ఉద్యమం రాలేదు అనేటువంటిది నా సీరియస్ అలిగేషన్. ఐ టెల్ యూ విత్ వన్ ఎగ్జాంపుల్ శ్యామ్ గారు. వ్యాపారాలు చేసేది ఎక్కువగా వైశ్యులు, మిగతా వాళ్ళు దళితులు ఇతర కులాలు తక్కువగా ఉంటారు కదా. మార్వాడీలకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సింది వైశ్యులు మిగతా కులాలు కదా. ఎందుకు దళితులకు ఈ నొప్పి? దళితులు ఎందుకు భుజాన వేసుకొని ముందుకు వస్తున్నారు? వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? చెప్తానన్నా. నిన్న మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టాం. బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తే మీడియా ముందుకు వచ్చి, ఎస్ నేను బీజేపీలో కార్యకర్తని, నా కులానికి అన్యాయం జరుగుతుంది, ఈ వృత్తి, ఈ దుకాణం, ఈ కోమటి వృత్తి మా కులానికి సంబంధించినటువంటిది అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చాడు. మొన్న మేమేదో ముందు వరుసలో మేమున్నాము, తెలంగాణ శ్యామ్ అనేటువంటి వ్యక్తి మోండా మార్కెట్లో ఇష్యూ జరగగానే గో బ్యాక్ నినాదం ఇచ్చాడు, పెద్ద ఎత్తున ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు, దళిత సంఘాలకు, బహుజన సంఘాలకు కాల్ ఇచ్చాడు, అది లక్షల మందికి రీచ్ అయింది, అక్కడి నుంచి మొదలైంది అనుకుంటున్నాడు. ఈయన ఏం చెప్తా ఉన్నాడు, అంతకు ముందే మేము ఇచ్చాం. చారి అనే అటువంటి స్వర్ణకారుడు ఏం చెప్తా ఉన్నాడు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు తూప్రాన్లోనే మేము 10,000 మందితో సభ పెట్టాము, గో బ్యాక్ మార్వాడి ఉద్యమం చేశాం చెప్తా ఉన్నాడు. ఈ కోమటాన్ని కూడా చెప్తా ఉన్నాడు. బట్ ఏంటంటే మొన్న మోండా మార్కెట్ తర్వాత ఇది పెద్ద ఎత్తున పేలింది తప్ప కొత్తగా నేను మొదలు పెట్టింది కాదు. డిమార్ట్ రావటం వల్ల మీరు అడిగిందని చెప్తాం. ఎస్, ఈరోజు వైశ్యులే ముందు పడ్డారు కదా. ఎల్బీ నగర్లో నేనున్నానా వాళ్ళ వెనకాల? అమన్గల్లో నేనున్నానా వాళ్ళ వెనకాల? లేకపోతే నిన్నగాక మొన్న స్వర్ణకాల రోడ్లు ఎక్కారు, వాళ్ళ వెనకాల నేనున్నానా? లేదు కదన్న. ప్రజల నుంచి, సబ్బండ కులాల నుంచి, తెలంగాణ వాదుల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి, ఆఖరికి నార్త్ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు కూడా సౌత్ పూజారుల యొక్క గుళ్ళని ధ్వంసం చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఇది కూడా ఉన్నది. ఒక పూజారి నాకు ఫోన్ చేశాడు. సో ఈ డామినేషన్ ఎక్కువైపోతూ ఉన్నది. సో అందుచేత ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన, ఆదరణ దొరుకుతుంది. కాబట్టి కొంతమంది దుష్ట శక్తులు. దీన్ని కొనసాగింపుగా మరో ప్రశ్న పెడతాను మీ ముందు. డిమార్ట్ రావటం వల్ల చిన్న చిల్లర దుకాణాలు, ఓ మోస్తరు కిరాణా కొట్లు మొత్తం అంతా నాశనం అయిపోయి, ఎందుకంటే వాడు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాడు కాబట్టి వినియోగదారులు వెళ్తున్నారు. అండ్ బై ద సేమ్ వే ఇతర మార్వాడీలు డిస్కౌంట్ల వల్ల, మార్వాడీలు ఇచ్చేటువంటి మిగతా దాంట్ల వల్ల కూడా వినియోగదారులందరూ కూడా అటే వెళుతున్నారు. కేవలం వినియోగదారులుగా ఉన్నటువంటి దళితులు ముందుకు వచ్చి ఉద్యమం చేస్తున్నారు, వ్యాపారాలు చేసి నష్టపోయినటువంటి ఇతర కులాలు మాత్రం ముందుకు రావట్లేదు అనేటువంటిది ఆరోపణ. హియర్ మై స్టేట్ క్వశ్చన్. దళితులని, ఇతర కులాలని ఎగదోసి ముందుకు పెట్టి మిగతా కులాల మొత్తం అంతా కూడా సినిమా చూస్తున్నాయా? తెలంగాణ ఉద్యమంలో అందరిని నేను అంటలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆడింది, పాడింది, పాటలు పాడింది, గంతులేసింది, పల్లె పల్లెకు తిరిగింది, బస్సు యాత్రలు చేసింది, ప్రజల్ని చైతన్యం చేసింది ఏ కులాలో లెక్కలు తీయండి. విప్లవోద్యమంలో ప్రాణాలు కోల్పోయింది ఏ కులాలో లెక్కలు తీయండి. సామాజిక ఉద్యమాలలో రోజు పాల్గొనేది ఏ కులాలో లెక్కలు తీయండి. ఆబ్వియస్లీ తెలంగాణలో దళితులు అన్ని పోరాటాలలో ఉంటారు విజయన్న. వాళ్ళు ముందున్నారు, వెనకున్నారు. మరి అలాగైతే తెలంగాణ ఉద్యమం చేసాం, వాళ్ళ వెనకాల ఎవరున్నారు? పాటలు పాడింది, గంతులు వేసింది, రాసింది, చేసింది. మొన్న 10 మందికి అవార్డులు ఇచ్చారు కదా, దాంట్లో మొత్తం దళితులు ఉన్నారు కదా. మాలా మాదిగలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కదా ఉన్నది. ఎస్, ఒక సమస్య జరిగినప్పుడు నిరంతరం ప్రజా సమస్యలపైన పోరాటం చేసేటువంటి వ్యక్తి ఉండవచ్చు, దాని వెనకాల తప్పేముంది ఉంటే. ఏ దళితులు టేకప్ చేయకూడదు, ఈ ఉద్యమాన్ని చేయకూడదా, ఉండకూడదా? మేమేమంటున్నాం, సరే ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కులాలు, పద్మశాలీలు వలసలు పోతా ఉన్నారు, స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కోమట్లు రోడ్లు ఎక్కారు, ఇటువంటి సమస్యలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ వచ్చి వినిపిస్తున్నారు. వాళ్ళ తరపున మీరే ముందు నిలబడండి, మేము వెనకాల నిలబడతాం. మార్వాడీలను సపోర్ట్ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు టీవీ స్టూడియోలో లైవ్ డిబేట్ లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఇస్తున్నటువంటి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, దళితుల మీద దాడులు జరిగినప్పుడు దళితులే రాని క్రమంలో దళితులకు రక్షణగా, దళితులకు సపోర్ట్గా వాయిస్ వినిపించింది మేమే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? బీజేపీకి చెందిన నేతలు కొంతమంది, బీజేపీకి సపోర్ట్గా ఉండేటువంటి నేతలు కొంతమంది, మీ మార్వాడి గో బ్యాక్, మార్వాడికో భగావో, మార్వాడి కల్చర్
గో బ్యాక్ అనేటువంటి ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు. ఏ దళితుడి కేసు టేకప్ చేశారు చెప్పిన వాళ్ళు? నాగరాజు అనేటువంటి ఒక దళితుడిని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ముస్లిం వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పట్టపగటిలి నడి రోడ్డు మీద నరికి చంపేశారు. ఓకే, దాన్ని వాళ్ళు టేకప్ చేశారు, ఖండించారు. నాకు తెలుసు ఎందుకు. నాగరాజు దళితు, చంపినటువంటి వ్యక్తులు ముస్లిమ్స్. సో అది నాగరాజు మీద ప్రేమ కాదు, నాగరాజు మీద ప్రేమ కాదా దిగాలి. హిందూ ముస్లిం పంచాయతీ పెడతానికి ఆ కేసును టేకప్ చేశారు. అయినా సరే మేము కూడా ఖండించాం, మా సంఘం ఖండించింది, మా పార్టీ ఖండించింది, మా పార్టీ నాయకులు ఖండించారు, మా లాంటి వాళ్ళందరూ ఖండించాం. మీ దృష్టికి తీసుకొస్తున్నాను విజయ్ అన్న. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేటలో పట్టపాటిలి సల్లూరు మల్లేషి అనేటువంటి పిల్లోడిని నడి రోడ్డు మీద నరికి చంపితే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మపురి అరవింద్ అనేటువంటి ఎంపీ ఇంతవరకు పోలే. నెంబర్ 2, మాలబంటి అనేటువంటి పిల్లగాన్ని సూర్యాపేటలో ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మాలోళ్ళ పిల్లగాన్ని సొంత అన్నలదమ్ములే పట్టపగటిలి. ఆ అమ్మాయి ఏం బలవంతంగా ఆ అమ్మాయి మీద పడలేదు, ఆ అబ్బాయే కావాలని అమ్మాయి కోరుకుంటా ఉంది, ఇప్పటికి ఫైట్ చేస్తూ ఉంది. తను ప్రేమించిన పాపానికి పట్టపగటిలు కత్తులు తీసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అన్నలు కలిసి చంపేశారు. ప్రపంచం మొత్తం తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలే. రైట్, నాగమణి అటువంటి ఒక యాదవ బిడ్డని ఒక మాలోళ్ళ పిల్లగాడు శ్రీకాంత్ అనేటువంటి ఒక పిల్లగాడు ఉద్యోగం చేసుకుంటాడు. ఒక యాదవ బిడ్డని ప్రేమించినందుకు యాదగిరి గుట్టుకు పోయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం చేసి వస్తూ ఉంటే కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నటువంటి క్రమంలో చంపేశారు. అవును, ఎందుకు పోలే? ఇలాంటి 100 చెప్తాను నేను. కాబట్టి వీళ్ళు పొద్దున్న లేస్తే మతాల మధ్య కులాల మధ్య పంచాయతీ పెట్టేది వీళ్ళు. నిజంగా వీళ్ళు ప్రేమ ఉంటే ప్రణయం చంపారు, మంతని మధుకర్ను చంపారు. నిన్నగాక మొన్న మన బాలనగర్లో జోసెఫ్ అనేటువంటి పిల్లోడు దళితుడే బస్ కింద పడ్డాడు, చూసారా? చలాన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కదా. వీర జవాన్ మురళీ నాయక్ చనిపోయినప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఇంకో మన సచిన్ దళితుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కారు తీసుకొని మన నిజామాబాద్ పక్కనే సచిన్ దగ్గరికి నేను వెళ్ళాను. నా దగ్గర వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి. ఓ దళిత బిడ్డ అయిన పాపానికి ఎవరు పోలేదు. ఆఖరికి ఆర్మీ జవాన్ని కూడా దళిత కోణంలో చూసి మీరు ఆయన త్యాగాన్ని కూడా కీర్తించలేదు కదా. మీకు దేశభక్తి ఉన్నది, వీళ్ళ మాట్లాడేది పంచాయతీ పెట్టేది మీరు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయింది మా బిడ్డలు. సామాజిక న్యాయం కోరడం మా తప్ప. సో ఇదంతా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు చేస్తున్నారు. గో బ్యాక్ మార్వాడి అనేటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో అనూహ్యంగా దేశభక్తి, జాతీయవాదం, మతము వచ్చి చేరాయి. మీరు చేర్చారా లేకపోతే వాళ్ళు చేర్చారా? అంటే వాళ్ళు దేశభక్తి అంటే ఏంటో నాకైతే తెలియట్లేదు. మతమే వీళ్ళకి ప్రాబ్లం అనుకుంటే కనుక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ని. మీ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. మీరు నాన్ హిందూ అని, మీరు క్రిస్టియన్ అని, మీరు క్రిస్టియన్ దళిత్ కాబట్టే మీరు ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి. ఓకే, నేనైతే క్రిస్టియన్ కదా, నేనైతే హిందూ, సారీ నేను క్రిస్టియన్ హిందూ కాదు, వీళ్ళైతే హిందువులే కదా ఇలా ఆరోపించేవాళ్ళు. ఈ ఉద్యమాన్ని వాళ్ళే టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళమని చెప్పండి. ఓకే, ఒకవేళ నేను హిందువులే, ఐక్యత అనేటువంటిది హిందువుల నినాదము, ఐక్యత అనేటువంటిదే మా హిందువుల వీళ్ళు రోడ్లు ఎక్కినటువంటి కోమటలు, సరే నేను రోడ్లు ఎక్కినటువంటి కోమటలు హిందువులు కాదా? ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్వర్ణకారులు హిందువులు కాదా? వలసపోయినటువంటి చేనేత కార్మికులు హిందువులు కాదా? చెప్పులు కుట్టినటువంటి మాదిగోళ్ళు చెప్పులు కుడతారండి, ఈ చెప్పుల కంపెనీ మాత్రం మార్వాడి ఆయనకు ఉంటుంది. ఆయన హిందువు కాదా? వాళ్ళు కాదా? మీరు చెప్పండి. ఇదంతా మీరు టాపిక్ని, ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం కోసం మీరు చేస్తున్న ఎలిగేషన్స్. పేరుతోనే ప్రాబ్లం అనుకుంటే స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ పేరు, స్టాలిన్ హిందూ కాదా? ప్రొఫెసర్ కాషిమ్ అని ఉంది, కాషిమ్ ఉన్నంత మాత్రాన ముస్లిమా? స్మృతి ఇరానియా ఓ పేరేం పేరు? ఇరానీ గారు, ఇరానీ దేశమా? వాళ్ళ హస్బెండ్ ముస్లిం. ఎవరైనా అయి ఉండొచ్చు, మనందరం భారతీయులం కదా. ఇక్కడ బాధలు ఉన్నాయి కదా. కడదాకా కాషాయ బట్టలు వేసుకొని చచ్చిపోయేంత వరకు ఛత్రపతి శివాజీ మహారాజును పెట్టుకొని మరాఠీవాదం కోసం బతికినటువంటి దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఎవరు? వీళ్ళకంటే కరడు కట్టినటువంటి హిందుత్వవాది కదా. ఆయన ఎవరి మధ్య చీలికలు తెచ్చాడు? ఆ ప్రాంతం కోసం బతికాడు కదా. ఆయన హిందూ ద్రోహినా? కాదు కదా. ఆయనకో న్యాయం, మాకో న్యాయం. భాష కోసం ముగ్గురు తమిళనాడులో ప్రాణ త్యాగమే చేశారు కదా. వాళ్ళు భారతీయులు కాదా? అక్కడ ఎంపీలు లేరా? వాళ్ళు లోక్సభకి వెళ్ళట్లేదా? స్పీకర్ గారు వాళ్ళ మాటలు వినట్లేదా? వాళ్ళకు నిధులు ఇవ్వట్లేదా? కాబట్టి ఎక్కడికో చర్చకు వీళ్ళు దారి తీయాలనుకుంటే అది వాళ్ళకే ప్రమాదం. గంగా జమున తెహజీబ్గా ఉండేటువంటి తెలంగాణలో విషబీజలు నాటాలు అనేటువంటిది మీ ప్లాన్. మీరు
తమిళనాడుకు చెందినటువంటి విడుదలై చిరుతల్ కచ్చి అనేటువంటి పార్టీ ప్రతినిధి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తెలంగాణలో విషబీజాలు నాటడానికి మీ వెనకాల ఉన్నది వీసీకే అండ్ ఎంపీ తిరుమావళవన్ అండ్ తమిళనాడు సీఎం స్టాలిన్. ఓకే, నేనేమంటున్నానంటే అన్న, వీసీకే పార్టీ అనేది తమిళనాడులో తోల్ తిరుమావళవన్ గారు, ఆయనకేమి భార్య లేరు, లేకపోతే సొంత భార్య లేకపోతే పిల్లలు కూడా లేరు కదా, ఆబ్వియస్లీ ప్రజలే ప్రాణంగా చిన్నప్పటి నుంచి దళిత బహుజన ఉద్యమాలలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి నాయకులలో కాన్షీరామ్ సార్ తర్వాత అంత గొప్ప నాయకుడు అందరికీ తెలుసు, దళిత బహుజనులు అందరికీ తెలుసు. ఎందుకు లాస్ట్ టైం ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా వచ్చాడు కదా, హైదరాబాద్కి వచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా పిలిపించుకున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నాడు, అక్కడ డిఎంకేలో ఉన్నాడు, మా పార్లమెంట్కి వెళ్తూ ఉంటాడు. ఇదంతా వీళ్ళ ఆరోపణలు. నిజంగా ఇది తమిళనాడు పార్టీనే. ఏమి టీడీపీ పార్టీ ఎక్కడ పుట్టింది? ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలా, తెలంగాణకు రాకూడదా? వైఎస్ఆర్సీపీ ఎక్కడ పుట్టింది? ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. మరి ఇక్కడ మరి వీళ్ళు ఇలా విమర్శించేటువంటి వీళ్ళ బీజేపీ శ్యామప్రసాద్ ముఖర్జీ అయినా వ్యవస్థాపకుడు జనతాదళ్ ముఖర్జీ, ఆయన ఎక్కడ పుట్టాడు? బెంగాల్లో పుట్టాడు. ఈ పార్టీ ఎక్కడ పుట్టింది? బెంగాల్. జనతాదళ్ నుంచి భారతీయ జనతా పార్టీ. రాజకీయంగా పార్టీ ఎక్కడికైనా పోవచ్చు, రాజకీయం ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, కానీ తెలంగాణలో విష బీజాలు తమిళనాడు నుంచి బీజం పడింది అనేటువంటిది కదా వాళ్ళ ఆరోపణ. అంటే జాతీయవాదం పేరుతోని మీరు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఓట్లు వేయించుకొని కొన్ని పెట్టుబడిదారులు, భూస్వాములు, మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ ప్రజల వైపు ఉండొచ్చా? మీరు ఉండొచ్చా? ఈ దాడులు చేపించింది మీరేనా? ఇలా కొట్టమని చెప్పింది, కులం పేరుతో దూషించమని చెప్పింది మీరేనా? ఇలా బహిరంగ ప్రదేశంలో మీరు ఎవరినైనా తిట్టొచ్చు, కొట్టొచ్చు, మీ వెనకాల మేము ఉంటాం, వాళ్ళ వెనకాల ఉన్నది వీళ్ళేనా? చెప్పండి. ఇదంతా తప్పుడు ఆరోపణలు. మీరు రాజకీయం చేయాలనుకుంటే మీకే ప్రమాదం. మీరు ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, మీరు ఈ వ్యతిరేకం వినిపించినప్పుడు నేను క్లీన్గా గమనించాను. ఎక్కడో ఒక దగ్గర మార్వాడి గోబ్యాక్ అన్నమాట వాస్తవమే, కానీ ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు వీసీకే పార్టీ ప్రతినిధిగా క్లెయిమ్ చేసుకోలేదు. అయినా కూడా మీ వెనక కుట్ర వ్యూహం ఉంది అంటున్నారు. ఎస్, నా వెనకాల ఏ కుట్ర లేదన్నా. నా వెనకాల నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని, ఓ తెలంగాణ సామాజిక కారుణ్ణి. నేను చెప్తాను, రోజు నిరంతరం దళిత బహుజన ఉద్యమాలలో పనిచేసేటువంటి వ్యక్తిని. రోజు నిరంతరం నా ఏదో ఒక వీడియోస్ మీ దృష్టి కూడా వస్తూ ఉంటాయి కదా, వీళ్ళందరికీ తెలుసు కదా. మేము ఎక్కడన్నా ఇటువంటి పంచాయతీలు పెట్టావా? అక్కడ ఏదో దేవుడి పేరుతో ఎప్పుడైనా పంచాయతీ జంగు చూసావా ఈ రాష్ట్రంలో? మతం పేరుతోనో, కులం పేరుతోనో వీళ్ళు రకాల హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడం ఎప్పుడైనా మేము చూసామా? మేము ఎప్పుడైనా చేసామా? చేయలేదు కదా. పొద్దున్న లేసి ఇటువంటి పంచాయతీలు పెట్టేది వీళ్ళు కదా. ఎస్, నిజంగా మీకు మా పట్ల అటు ఏమైనా ఉంటే కనుక మీరు చెప్పండి. రేపే అయ్యప్ప మాలను, ఆంజనేయ స్వామి మాలను వేసుకుంటా, ఓకేనా? ఇటువంటి వాదించాడు. మతం చుట్టూ కాకుండా మీకు మతమే ప్రాబ్లం అనుకుంటే చెప్పండి. ఇప్పుడు మీ ముఖం మీద కుంకుమ బొట్టు. ఎస్, దేవుని నమ్మే పెట్టుకున్నారా? ఈ కల్చర్ని గౌరవించే పెట్టుకున్నారా? లేకపోతే బీజేపీ వాళ్ళకి, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి హిందూ శక్తులకి సమాధానం చెప్పడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పనా అన్న? బొట్టు లేకపోతున్నావు లేదంటారు, పెట్టుకుంటున్నావు హిందూ వ్యతిరేక అంటారు. ఒకవేళ ఇప్పుడు సార్ నేను హిందూ వ్యతిరేకన్న, పృథ్వీరాజ్ అన్న పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక అన్న బలంగా వినిపిస్తా ఉన్నాడు ఈ గొంతుని. హిందూ వ్యతిరేక అసలు పృథ్వీరాజ్ మొహం మీద ఎప్పుడు బొట్టు ఉంటుంది. వాళ్ళ దృష్టిలో బీజేపీలో ఉంటేనే హిందువులని అనుకుంటే గనక, ఓకేనా? మీ దృష్టిలో బీజేపీలో ఉంటేనే హిందువులా, మిగతా వాళ్ళు హిందువులు కదా అలా చెప్పి మీరు ప్రజెక్ట్ బీజేపీ వాళ్ళు అండ్ బై ద సేమ్ వే హిందూ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని అపోజ్ చేస్తూ వాళ్ళ ధర్మానికి అండ్ బై ద సేమ్ వే వాళ్ళ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా తుకుడే గ్యాంగ్, టెర్రరిస్టులని, హిందూ వ్యతిరేకులని, క్రైస్తవులని, ముస్లింలని, కాంగీలని, కమ్యూనిస్టులని, దేశద్రోహులని ముద్రేస్తా ఉన్నారు. మీరు దేశభక్తులు కదా నాయన, మీరు దేశభక్తులే కదా. హిందువుల మీద, మన తెలంగాణ హిందువుల మీద మీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే వాళ్ళు అడక్క ముందే మీరు వాళ్ళ పంచని ఎందుకు చేరారు? ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కులాల వైపు ఎందుకు లేరు? ఓట్లు వేసినటువంటి తెలంగాణ ప్రజల వైపు ఎందుకు లేరు? ఇలా దాడులు వేసే దాడిని కనీసం ఎందుకు ఖండించలేదు మీరు? అరే ఇది తప్పు, ఇలా జరగకూడదని ఇంతకుముందు నేను చెప్పాను, వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి రాష్ట్రంలో. ఒక్క హత్యను కూడా ఎందుకు ఖండించలేదు మీరు? ఒక నాగరాజు హత్యను తప్ప. ఎస్, నేను అభినందిస్తూ ఉన్నాను. మీరు పొద్దున్న లేస్తే ఎవరున్నారు? రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటున్నారు కదా. వాళ్ళని పట్టుకోండి, మేము వద్దంటున్నామా? నా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది మీ ఉద్యమానికి. ఓకే, కేంద్ర బలగాలు, హోంమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు అందరూ చర్యలు తీసుకొని పట్టుకోండి వాళ్ళని. వద్దన వాళ్ళు నాకు చుట్టాలు అవుతారా? ఎవరికి చుట్టాలు గారు కదా. రైట్, మా ఊరు ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోబాబు నగర్ అన్నటువంటి గ్రామం. మా నాయన పేరు రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ, మా చెల్లె పేరు
మౌనిక ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతుంది. మా తమ్ముడి పేరు సందీప్. మీకు చూపించాను నా పేరు అడ్రస్ సహా. 4 ఓట్లు 5 ఓట్లు మీలాగే వేయించుకునే వాళ్ళం కాదు మేము. ఒకటే ఓటు ఆధార్ కార్డుకు లింక్ చేశాం. పేరుతోనే సమస్య అనుకుంటే ఎస్ నాకు తెలంగాణ శ్యామగానే నేను ప్రజలకు తెలుసు. తెలంగాణ శ్యామగానే గవర్నమెంట్ని మేమేం మోసం చేయలేము మీలాగా. దొంగ సర్టిఫికేట్ ఇంతవరకు సర్టిఫికేట్లు చూపించినట్టు ఏం చదువుకున్నాడో సర్టిఫికేట్లు చూపించట్లేడు ఒక నాయకుడు, దేశానికి ఉన్నటువంటి పెద్ద ఆయన. అలా మేము చూపించకాదు కదా. కాబట్టి ఇదంతా పర్సనల్ అటాక్ అనేది మనిషిని బలహీనపరచడం కోసమో మానసికంగా వేధించడం కోసమో చేస్తున్నటువంటి ఆరోపణలు నేను అలా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోదలుచుకోవట్లేదన్న. రైట్, 2 ప్రశ్నలతో ముగిస్తాను శ్యామ్. ఫస్ట్ క్వశ్చన్, దీనికి ఖచ్చితంగా మీరు నిర్మోహమాటంగా నిజాయితీగా సమాధానం చెప్పాలి. తప్పకుండా. ఒక ఉద్యమం అంటూ జరిగితే ఆ ఉద్యమం మాటున బలవంతపు వసూళ్లు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, చందాలు ఉంటాయి. నేను కొన్ని ఉద్యమాల పేర్లు తీసుకొని కొన్ని యూనియన్ల పేరు తీసుకొని కానీ అడుగుతున్నా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఈ ఉద్యమం వెనుక, లేకపోతే మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం వెనుక బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు ఏమీ ఉండవా? దీంట్లో మీరు శుద్ధపూసలాగే ఉండిపోతారా? మంచి ప్రశ్న అన్న. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అన్న. ప్రతి ఉద్యమంలో మంచోడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. రైట్. ఇప్పటి వరకు నా నిజాయితీ, నా నిబద్ధత అనేటువంటిది ఈ దళిత బహుజన తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఒకవేళ నేనే గనక, బట్ నేనేమంటున్నాను అని అంటే, నిజంగా అటువంటి లిగేషన్స్ మా మీద వస్తే గనక అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే కనుక బయటపెట్టి మీలాంటి జర్నలిస్టు మిత్రులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు బహిరంగపరిస్తే దొంగలవని సమాజం మాకు సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. మేమేమంటున్నాం, తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా చాలామందిని ఢిల్లీకి పోయి సంచులు తెచ్చుకున్నాడని విమర్శించారు వేరే వాళ్ళని. మేమేమంటున్నాం, ఇప్పుడు ఉంగురాల పేరుతోని రంగురాల పేరుతోని లక్షల రూపాయలు స్వామి దగ్గర వసూలు చేసి రెడ్ హ్యాండ్ గారు దొరికిపోయారు కదా. అలా మేము ఏమైనా దొరికితే కనుక మీ దృష్టిలో ఏమైనా వీడియోస్ ఉంటే టెలికాస్ట్ చేయండి. కాబట్టి అందరూ కొంతమంది దొంగలు ఉంటారేమో, మేమైతే దొంగలం కాదు, మేము చాలా మంచి వాళ్ళం, మాకు ఏ స్వార్థం లేదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తప్ప. రైట్. ఏ ప్రాంతమైనా కూడా అందరూ కలిసి ఉండాలి, కలిసి ఉండి తీరాలి. ఎందుకంటే భారతదేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తే యూనివర్సిటీ ఇన్ డైవర్సిటీ, ఏకత్వంలో భిన్నత్వం. ఇప్పుడు మార్వాడి వర్సెస్ దళిత్ గానో లేకపోతే మరొక వర్గంగానో జరుగుతున్నటువంటి దీంట్లో మార్వాడి వర్సెస్ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ వ్యాపారాలు, ఇది దళిత్ కాదన్న. ఓకే, అట్లా క్రియేట్ చేస్తుందా మీడియా? అంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు కొన్ని మీడియాలు ఏం చెప్తా ఉన్నాయి, ఇది ఎక్కడికో తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. రోహింగ్యాలు అంటా ఉన్నారు, ఆ పోరాటం చేయండి, ఈ పోరాటం చేయండి. అన్ని పోరాటాలు ఒక మనిషి చేస్తే వీళ్ళెందుకు, మీరు ఎందుకు చేయట్లేరు? ఓకే, ఇప్పుడు నన్ను వాళ్ళు ఏదైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో, ఎస్ నేను చెప్పాను కదా, నీకు ప్రాబ్లం ఏంట్రా బాబు, రిలీజనా, క్యాస్టా, ప్రాంతమా, ఏంటి చెప్పు. మీ పార్టీ ఇక్కడిది కాదు కదా, మేము ఇక్కడ పోటీ చేయొద్దు. మరి నా పార్టీ తమిళ పార్టీ అంటున్నారు కదా, నేను తమిళ పార్టీ నాది, ఇక్కడ నువ్వు ఎలా పోటీ చేస్తావు అంటావు. మీ పార్టీ అక్కడే కదా, ఇక్కడ పోటీ చేయకండి. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు పోయి పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు కదా తిరుమావలన్ గారు, ఆయన సభ్యత్వాన్ని చెప్పియండి స్పీకర్ గారికి చెప్పి. ఓకే, సో ఇది కరెక్ట్ అయినటువంటిది కాదన్న. రైట్. చివరిగా మార్వాడి సమాజానికి ఏమన్నా చెప్పేది ఉందా, లేకపోతే నిన్ను వ్యతిరేకిస్తున్నా, నిన్ను ఆరోపిస్తున్నా, ఎగ్జాక్ట్లీ అన్నటువంటి వాళ్ళపైన ఏమన్నా చెప్పేది ఉందా? నేనేమంటున్నానంటే అన్న, మీరు అణిచివేస్తే ఎక్కడైతే అణిచివేత ఉందో అక్కడనే తిరుగుబాటు మొదలవుతుంది. తెలంగాణ కూడా అదే విధంగా తెచ్చుకున్నాం మనం. ఎస్, మీరు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకున్నా, ఇక్కడ మీరు భూములు కొనుక్కున్నా, ఇక్కడ మీరు పరిశ్రమలు పెట్టుకున్నా, ఇక్కడ నేల మాది, ఈ నీరు మాది. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. అది కూడా మెజారిటీగా కల్పించండి, 80%. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం చేసేటప్పుడు కూడా లగడపాటి, టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళని మేము క్వశ్చన్ చేసాం. ఎంతమంది మా ప్రాంత బిడ్డలు మీ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ బ్యాంకులో నుంచి రుణాలు తీసుకుంటా ఉన్నావు, నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటే ఎలాగయ్యా? పెద్ద పెద్ద పోస్టల్లో మీ వాళ్ళు ఉంటారు, కార్మికులుగా మా వాళ్ళు ఉంటారు, ఇది ఎక్కడ అన్యాయం అనేటువంటి అనేక రకాల కోలాలలో మేము పాలకులు ప్రశ్నించాం. రైట్, మీరు పెట్టుకోండి, మీరు వ్యాపారాలు చేసుకున్నా, మీరు దందాలు చేసుకున్నా, మీరు లీగల్గా నడుపుకోండి, జిఎస్టీలు కట్టండి, ఓకేనా? మీ కల్చర్ని మీరు గౌరవించుకోండి, మా కల్చర్ని ప్రేమించండి, మాతో పాటు అన్నలాగా కలిసి బతకండి. 350 ఏళ్ళైనా నీకు ఇంకా స్పష్టంగా తెలుగు రావట్లేదంటే నీ ఆధిపత్యమే కదా, నీ భాష మీద నీకు ప్రేమ ఉంది, ఈ భాషను నువ్వు ఇంకా ఎందుకు నేర్చుకోలే? 350 సంవత్సరాలు అయిందని మీరు చెప్తా ఉన్నారు కదా. 2014 తర్వాత వచ్చినటువంటి మార్వాడి, గుజరాత్, రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మాకు ప్రాబ్లం. గ్రామాలలో పాకిపోయారు వాళ్ళు.
సో మేమేం చెప్తున్నాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ కంపెనీలలో కల్పించండి, మేము న్యాయ పోరాటం చేసుకుంటాం, దయచేసి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు ఏవైతే హక్కులు రావాలో మేము ప్రభుత్వాలతో పాలకులతో కొట్లాడతాం, మీతో మాకు వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ ఏం లేదు. 100% గో బ్యాక్ మార్వాడి అంటే మిమ్మల్ని పొమ్మని మా ఉద్దేశం కాదు. కొన్ని సందర్భాలలో భావోద్వేగాల నుంచి పుట్టుకొచ్చినటువంటి నినాదాలు మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మేము దానికి ఏం చేయలేదు. రైట్. మార్వాడి వర్సెస్ తెలంగాణ సమాజంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కాస్త బాధాకరంగానే ఉన్నాయి, ఎందుకో చేయి దాటిపోయినట్టు కనిపిస్తున్నాయి. కానీ ప్రజల మధ్యలో సామరస్యం ఎప్పుడు కూడా మిగిలే ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో మత సామరస్యం, కుల సామరస్యం అంతా మర్చిపోయి అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. థ్యాంక్ యూ.